ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 66వ వచనం. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. అవును, అడగాలి. మంచి జ్ఞానం నేర్పండయ్యా, మంచి వివేచన నాకు నేర్పండయ్యా అని అడగాలి. ఇక్కడ మంచి మంచి అని 2 సార్లు రాయబడి ఉందంటే చెడ్డ జ్ఞానం చెడ్డ వివేచన కూడా ఉంది. అవి మనకు అక్కర్లేదు, కానీ ఆయన ఆజ్ఞలందు నమ్మిక ఉంచి తండ్రి మంచి వివేచన నాకు అనుగ్రహించండి, మంచి జ్ఞానాన్ని నాకు నేర్పండి అని అడిగితే ఖచ్చితంగా ఆయన నేర్పే దేవుడై ఉన్నాడు. ఈ మంచి అనే జ్ఞానం లేక, ఈ మంచి అనే వివేచన లేకే జీవితాల్లో అనేక మంది అనేక రకాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్రైస్తవులు కూడా వివేచన లేని వారై, మంచి జ్ఞానం లేని వారై ఎలా పడితే అలా జీవించే వాళ్ళుగా ఉంటున్నారు. అలా ఉండటానికి కాదు ఆయన మనల్ని రక్షించింది, అలా ఉండటానికి కాదు మన కోసం ఆయన ప్రాణం పెట్టింది. మంచి వివేచన మంచి జ్ఞానం కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్.